నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. సార్, పరివర్తన యోగం, రకరకాల యోగాలు ఉంటాయి జాతకాల్లో, కానీ పరివర్తన యోగం అంటే ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. అది ఏమైనా మనకి ప్లస్ చేసేటటువంటి అంశాలు ఉంటాయా, ఎవరెవరికి ఉంటాయి, ఒకవేళ ఉన్నా అది ఎందుకని యాక్టివేషన్ లో లేదండి అని కొంతమంది అడిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో అలా పరివర్తన యోగానికి కూడా ఉంటుందా? అసలు ఎంటైర్ గా వాట్ ఈస్ పరివర్తన యోగం? తప్పకుండా. పరివర్తన అంటే ఒక గ్రహంలో ఇప్పుడు 3 రకాలుగా ఉంటాయి పరివర్తనలు. ఒకటి నక్షత్ర పరివర్తన, నక్షత్ర పరివర్తన, గ్రహ పరివర్తన, ఇమాజినేటివ్ పరివర్తన. 3 రకాల పరివర్తనలు. ఇందులో ఈ జాత చక్రంలో ఉన్నటువంటిది గ్రహ పరివర్తన. నక్షత్ర పరివర్తన అంటే ఈ నక్షత్రం మీద ఆ గ్రహం ఉంటుంది, ఆ నక్షత్రం మీద ఈ గ్రహం ఉంటుంది. అంటే ఎలా అంటే కుజ నక్షత్రంలో శుక్రుడు ఉన్నాడు, శుక్ర నక్షత్రంలో కుజుడు ఉన్నాడు అనుకోండి, ఆ 2 పరివర్తన చెందుతాయి. రాశి పరివర్తన అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ శని రాశుల్లో చంద్రుడు, చంద్ర రాశిలో శని. అంటే ఇది శని యొక్క రాశి, చంద్రుడు ఉన్నాడు, ఇక్కడ చంద్రుడి యొక్క రాశిలో శని ఉన్నాడు. అలాగా రాశి పరివర్తన. ఇమాజినేటివ్ పరివర్తన అంటారు. అంటే ఏంటి, గోచారంలో ఉండే గ్రహాలు ఈ గ్రహాలతో కనెక్ట్ అవుతాయి. ఆ కాలంలో దానికి అయితే ఈ పర్టికులర్ చార్ట్ ఎందుకు వేసాను నేను మీకు చెప్తాను. దీనికి ఒక స్టోరీ ఉంటుంది. ఈ జాతకం నా దగ్గర ఒక తీసుకొచ్చాడు, పేపర్ మీద వేసాడు, ఏమీ రాయలేదు దాని మీద. స్త్రీ జాతకం. ఈ జాతకం మీరు చెప్పండి, ఈ జాతకం స్ట్రాంగ్ జాతకం, స్ట్రాంగ్ గా లేని జాతకం, చాలా స్ట్రాంగ్ గా ఉన్న జాతకం అండి అన్న. ఏంటి సార్, ఏం స్ట్రాంగ్ గా ఉంది, అసలు ఏమీ లేదు, నాకు ఈ జాతకం చూసాక అసలు జాతకాలు ఉంటాయా లేవని అపనమ్మకం ఏర్పడింది అన్నాడు. అదేంటి, ఎందుకు అంటున్నారు అలాగా అన్న. అసలు స్ట్రాంగ్ గా లేనేలేదు ఈ జాతకం, కానీ దేశాన్ని ఒక ఊపు ఊపేసిన జాతకం అన్నాడు. అవును, ఈ దేశాన్ని ఊపు ఊపుతుంది ఈ జాతకం అన్న. అదేంటి దేశాన్ని ఊపు ఊపే జాతకం, ఎలాగ నాకు వివరించండి అన్నాడు. ఇందులో 3 పరివర్తనలు ఉన్నాయి చూసావా అన్న. అంటే అక్కడ అర్థం ఏంటంటే ఆయనకి పరివర్తన ఉంటాయంటే తెలియదు. ఆయన జాతకులా సార్? ఆయన అప్పుడప్పుడే నేర్చుకుంటున్న స్టూడెంట్ చెప్పాలంటే, తెలిసిన వ్యక్తి ప్లస్ స్టూడెంట్. అయితే అదేంటి అంటే పరివర్తన యోగం ఉంటుంది అంటే మీకు తెలుసా అన్న. తెలియదండి అన్నాడు. ఇక్కడ 3 పరివర్తనలు ఉన్నాయి, అప్పుడు స్ట్రాంగ్ అయిపోయింది జాతకం అన్న. అంటే 3 పరివర్తనలు ఉన్నాయి, ఎలాగైంది అన్నాడు. శని చంద్రుడు, అంటే చంద్రుడి ప్లేస్ లో చంద్రుడు అయిపోయాడు, శని ప్లేస్ లో శని వచ్చేసాడు. కుజుడు రవి ఓన్ హౌస్, కుజుడు ఓన్ హౌస్కి వెళ్ళిపోతాడు. గురువు శుక్రుడు, గురువు ఇక్కడికి వచ్చేస్తాడు, శుక్రుడు ఇక్కడికి వెళ్తాడు. అంటే గురు రాశిలో శుక్రుడు ఉన్నాడు, శుక్ర రాశిలో గురువు ఉన్నాడు. గురు రాశిలో శుక్రుడు, శుక్ర రాశిలో గురువు. చంద్ర రాశిలో శని, శని రాశిలో చంద్రుడు, రవి రాశిలో కుజుడు, కుజ రాశిలో రవి. ఇలా 6 గ్రహాలు గనక తన ఓన్ హౌసెస్ లోకి వెళ్ళిపోతే వాళ్ళంత స్ట్రాంగ్ పర్సన్స్ ఎవరు ఉండరు సార్. ఇంత చెప్పిన తర్వాత క్యూరియాసిటీ పెరిగిపోయింది, ఎవరు ఆ దేశాన్ని ఊపినటువంటి 1917 లో పుట్టిన ఇందిరాగాంధీ జాతకం ఇది. నార్మల్ గా చూడండి ఒకసారి ఈ జాతకాన్ని. ఏముంది, శని కర్కాటకంలో లాభంలో గురువు ఉన్నారు, ఇక్కడ ఒక కుజుడుగా ఒక్క స్ట్రాంగ్ ప్లానెట్ కొంచెం కనిపిస్తుంది, వాక్కులో కుజుడు. సో అందుకే ఆవిడ ఫుల్ రఫ్ అండ్ టఫ్. అంటే ఇక్కడ అలా కాదు, ఇక్కడ ఏ 2 గ్రహాలు పరివర్తన చెందాయో ఆ ఎనర్జీ స్ట్రాంగ్ బాగా ఫామ్ అవుతుంది. ఎలా అంటే చెప్తాను చూడండి. చెప్పండి. రవి కుజుడు. రవి అంటే ఏంటి, లీడర్షిప్. దానికి కుజుడు తోడయ్యాడు. అంటే ఏంటి, ఐరన్ లేడీ అని ఆవిడకి పేరు. చాలా ధైర్యంగా డెసిషన్స్ తీసుకుంటుంది. అమ్మో, ఆవిడ మామూలు మనిషి కాదని. ఎందుకంటే రవి కుజ ఎనర్జీ పెరిగింది. ఓకే, అలాగే శుక్రుడు గురువు, జీవుడికి అందం. ఆవిడ నేచురల్ గా కూడా మంచి అందం, బ్యూటిఫుల్ అవునా కదా? డెఫినెట్లీ. మరి ఇంకా సంతతి కూడా అలాగే కంటిన్యూ అవుతుంది, ఆవిడదే ఆనందమే, ఆవిడదే సంతతి. కరెక్ట్, అవునా? కరెక్ట్. ఇక్కడ చూడండి, చంద్రుడు శని అంటే ఏంటి, ఏదో ఒక దగ్గర ఉండడం కాకుండా సంచార యోగం. చాలా దేశాలు తిరగడం కావచ్చు, అనేక రకరకాల ప్రదేశాలు తిరగడం కావచ్చు. ఈ చంద్రశనుల వల్ల మోసపోయే యోగం కూడా ఏర్పడుతుంది ఇక్కడ. అందుకని గన్ మ్యాన్సే చంపేశారు. ఒక మోసం జరిగినట్టే కదా అక్కడ. నమ్మకంగా మనవాడు అనుకుని చంపేస్తాడని ఎవరు అనుకుంటారు? అలా మోసపోయే యోగాలు చాలా రకాలు ఉంటాయి. బట్ వన్ ఆఫ్ ది యోగా ఇస్ ది చంద్రశని. అయితే నార్మల్ గా ఎప్పుడైనా సరే మనం పరివర్తన యోగాలు చూడకుండా చూస్తే ఇది నార్మల్ జాతకం. అదే పరివర్తనలు చూస్తే మహర్జాతకం.
6 గ్రహాలు ఓన్ హౌసెస్ లో ఉన్నాయంటే అది మామూలు జాతకం కాదండి, గుర్తుపెట్టుకోండి. ఒక ఊపు ఊపుతారు. అంటే జ్యోతిష్ శాస్త్రం ఎంత పవర్ఫుల్ గా పనిచేస్తుందని, పరివర్తన యోగం తెలియకపోతే ఇది ఎందుకు పనికిరాదని చెప్తారు జాతకం చూస్తే. పరివర్తన యోగాలు తెలిస్తే 6 ప్లానెట్స్ ఒక దగ్గరికి వెళ్ళిపోయండి, ఏమిటిది అని అనుకుంటా, అవునా కదా? ఇప్పుడు ఇట్లా 3 ఉన్నాయి, ఓకే, ఒక్కొక్కరికి ఒకటే ఉండొచ్చు, ఒక్కొక్కరికి 2 ఉండొచ్చు. అది ఎంత ఓన్ హౌసెస్ లో ఉంటే అంత బలం. ఒక వ్యక్తికి ఒక గ్రహం ఉందనుకోండి, ఆ పర్టికులర్ ప్లానెట్ ఎవరైతే ఉన్నారో ఆ పర్టికులర్ అంశం వాళ్ళకి బలంగా ఉంటుంది. ఎగ్జాంపుల్ మార్స్ బలంగా ఉన్నాడు అనుకోండి, ఏ వృశ్చిక రాశిలోనే ఉన్నాడు ఓన్ హౌస్ లో ఉదాహరణకి, వాళ్ళకి అప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే, బాబు నీకు ల్యాండ్స్ మూలంగా ఇక్కడ ఉంటే, ల్యాండ్స్ మూలంగా ఇక్కడ ఉంటే, ఎలక్ట్రికల్ ఆర్ సోలార్ రిలేటెడ్, ఫైర్ రిలేటెడ్ వాటి మూలంగా లాభం ఉంటుంది వాళ్ళకి. అయితే అక్కడ మళ్ళీ అది అక్కడ ఉండి అదేమైనా యోగాన్ని ఇచ్చిందా అవయోగాన్ని ఇచ్చిందా అనేటువంటిది వేరే ప్లానెట్స్ క్యాలిక్యులేషన్ చేసుకుని చెప్పాలి. అంటే అలాగా ఇక్కడ ఉన్నాడు ఫైరీ ప్లానెట్, బట్ యోగం ఇచ్చాడు, ధనయోగం ఇచ్చాడు, ఆయన ఒక పెద్ద ఎలక్ట్రికల్ సంబంధించిన ఫ్యాక్టరీ పెట్టుకుని కొన్ని కోట్లు సంపాదిస్తాడు. ఇక్కడుండి అవయోగాన్ని ఇచ్చాడు అంటే ఆకస్మికంగా ఇబ్బంది ఇచ్చాడు, అగ్ని ప్రమాదం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఒక ప్లానెట్ ఉంది, ఇక్కడ ఒక ప్లానెట్ ఉంది, అది ఒక గొప్ప యోగాన్ని ఇస్తుంది అనుకోండి, ధనయోగాన్ని ఇచ్చింది. ఇక్కడ చంద్రుడు ఉన్నాడు, ధనయోగం ఇచ్చాడు. అప్పుడు రకరకాల ప్రదేశాలు తిరిగి లేకపోతే ఫుడ్ బిజినెస్ లో బాగా రాణిస్తాడు. ఇక్కడ అదే చంద్రుడు ఉండి అవయోగం ఇచ్చాడు అనుకో, నీటిగండ ఉంటుంది, జలగండాలు జరుగుతాయి. నేను చాలా కేసెస్ చెప్పాము అట్లా. ఏమంటే మీకు ఫలానా సంవత్సరంలో నీళ్ళలో పడిపోయారు, అవునండి నేను నీటిలో జలగండం జరిగిందంటారు. గండయోగం ఏర్పడితేనేమో గండము అంటే ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, ఆల్ ప్లానెట్స్, ఎక్కువ ప్లానెట్స్ అంత ఓన్ హౌసెస్ లో ఉంటే అంత మంచిది. అయితే అందులో ఇట్లా పరివర్తనలో ఉన్నప్పుడు మరింత మంచిది. ఒక దేశాన్ని ఊపేసినటువంటి జాతకం ఇది. 1917లో జన్మించిన జాతకం ఇది. 1917లో రైట్ సార్. మహర్జాతకులుగా పుట్టడం అనేది వాళ్ళ పూర్వజన్మ సుకృతం. కానీ మాకు ఇవన్నీ లేవండి, పరివర్తన యోగం లేదు, అసలు యోగమే లేదు. ఎలాగా మరి మాకు ఎట్లా, మా జీవితాలు ఎట్లా మహర్జాతకులుగా మలుచుకోవాలి అని అంటే? జ్యోతిష్ శాస్త్రంలో 2 రకాల సిస్టమ్స్ ఉంటాయి. ఒకటి వాళ్ళ పూర్వజన్మ చేసుకున్నటువంటి పుణ్యం బట్టి చక్రం క్రియేట్ అవ్వడం. రెండవది ఫ్రీ వీల్ అంటారు. ఫ్రీ వీల్ అంటే భగవంతుడు మనకేం చేశాడంటే, నీకు ఒక సంకల్పం ఉందా, అయితే నువ్వు ఇది సాధన చేయి, నీకు ఇస్తాను. మీకే సంకల్పం ఉంది, మీదే లగ్నం, మీదే రాశి, దాన్ని బట్టి మీరు చేసే సాధన బట్టి అది వస్తుంది, ఇంక అందులో డౌట్ లేదు. ధనం లేదు, మీదే లగ్నం, మీరేం చేసుకోవాలి, ధనం వస్తుంది. సంకల్ప క్రియ అంటారు దాన్ని. సంకల్ప క్రియ ద్వారా ధనం తెచ్చుకోవచ్చు. అదేవిధంగా వివాహం అవ్వట్లేదా, పూర్వజన్మలో లేదు కానీ తెచ్చుకోవచ్చు. కానీ తెచ్చుకున్నాక దాని తగ్గట్టు దాని ఎఫెక్ట్ కూడా కొంత ఉంటుందండి. ఎందుకంటే మీరు సంకల్పంతో తెచ్చుకున్నారు కదా, జాతకంలో లేదు కదా, దాని బాధ కూడా కొంత పడాల్సి వస్తుంటది, మీరు పడాల్సి వస్తుంది. బట్ మీరు అది అర్థం చేసుకోవాలి. అసలు జాతకమే లేదు, లలిత అమ్మవారి స్తోత్రాలు ఉన్నాయి, ఆ రకంగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో యోగాల్లో పరివర్తన యోగం అనేది చాలా 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 ఇంపాక్ట్ చూపిస్తుంది. పరివర్తన యోగంలో ఉండేటువంటి ఒక గొప్ప సీక్రెట్ ఏంటంటే, ఇప్పుడు ఒక మహాదశ నడిచేటప్పుడు ఆ దశ కాకుండా పరివర్తనలో ఉన్న వారు దశిస్తుంది. అంటే ఉదాహరణ చెప్తాను చూడండి, ఇక్కడ శని చంద్రుడు పరివర్తన కదా, శని మహాదశ వచ్చింది అనుకోండి, చంద్రుడు ఆపరేట్ అవుతుంటాడు, చంద్రుడు ఫలితాలు వస్తుంటాయి, శని ఫలితాలు రావు. గురు శుక్ర పరివర్తన, గురు మహర్దశ వచ్చేటప్పుడు శుక్ర ఫలితాలు వస్తుంటాయి, శుక్ర మహర్దశ వచ్చినప్పుడు గురు ఫలితాలు వస్తుంటాయి. ఎక్స్చేంజ్ షిప్ అంటారు దాన్ని. కుజుడు రవి పరివర్తన, రవి దశలో కుజుడు ఫలితాలు, కుజ దశలో రవి ఫలితాలు. అది ఎవరి జాతకంలో అయినా. చంద్ర మహర్దశ వస్తే ఎట్లా ఉంటుంది సార్ వీళ్ళకి? వీళ్ళకి చంద్ర మహర్దశ వచ్చింది అనుకోండి ఉదాహరణకి, ఇప్పుడు ఈవిడ పుట్టినటువంటి ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించింది. సో ఉత్తరాషాఢ అంటే నెక్స్ట్ చంద్రదశ వస్తుంది. ఈవిడ పుట్టినటువంటి సమయం పరంగా ఈవిడికి ఒక 3 ఏళ్ల వయసు ఉన్నప్పుడు చంద్ర మహర్దశ వస్తుంది. సో చంద్రుడు వచ్చినప్పుడు ఏంటి, శని సంబంధించినటువంటి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే 7 and 8th లార్డ్ కాబట్టి చిన్నప్పుడు ఏదైనా చిన్న హెల్త్ ఇష్యూ ఏదైనా ఎదుర్కొని బయటపడుతుంది. శని వచ్చినప్పుడు చంద్రుడు, అప్పుడు చంద్రుడు ఎట్లా బిహేవ్ చేస్తాడు సార్ శని వచ్చినప్పుడు? ఏదైనా కానీ చంద్రుల్లో శని కానీ శని చంద్రుడు వచ్చినా కానీ ఎక్కువ తిరగడాలు ఉంటాయి, ప్లేస్ ఆఫ్ చేంజ్. మీరు గమనించవచ్చు, ఇందిరాగాంధీ గారు చిన్నప్పుడు చంద్రమహర్దశ వచ్చినప్పుడు రకరకాల ప్రదేశాలు మారడం కూడా జరిగింది ఆవిడ.
Right. శని దశ వచ్చినప్పుడు, చంద్రదశలు వచ్చినప్పుడు, అది బ్యూటిఫుల్ చాలా అంతర్దశలు వచ్చినప్పుడు అయినా సరే, అంతర్దశలకు కూడా వర్తిస్తుంది అంతర్దశలు కూడా వర్తిస్తుంది. బట్ డిపెండ్ ఆన్ మనం ఈ అంతర్దశ వచ్చిందంటే ఈ మహాదశ, మెయిన్ మహాదశ ఎంత డిస్టెన్స్ లో ఉందో చూసుకోవాలి. డిస్టెన్స్ అంటే ఎన్ని ఏళ్ల వరకు ఉంది, దాన్ని బట్టి అంతర్దశ ప్రభావం ఉంటుంది. అట్లా అద్భుతం సార్. ఏ 100 ఏళ్లకు వస్తుంది అనుకోండి మహాదశ ఉదాహరణకి, అప్పుడు ఏ 15 ఏళ్లకు దాని తాలూకు అంతర్దశ వచ్చింది, దాని ప్రభావం పెద్దగా ఉండదు. ఇట్స్ డిపెండ్ ఆన్ అంతర్దశ, మహాదశ, అది ఉండే కండిషన్, ఇవన్నీ మనం పారామీటర్స్ తీసుకొని అనాలిసిస్ చేయాలి. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకొక యోగం గురించి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను సార్, శశి మహాపురుష యోగం. దాని గురించి నెక్స్ట్ ఎపిసోడ్ లో మాట్లాడతాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.